అయితే మన పెళ్ళి కుదరదంటారా? కుదరదు అన్నాను. ఇలాంటి విషయాల్లో మొహమాటం, నాన్పుడు వ్యవహారం నాకు గిట్టదు. కళ్యాణి చాలా ఆవేశపడింది. నేను తనని ఆశపెట్టి మోసం చేశానని అంది. మళ్ళీ తన గుమ్మం ఎక్కద్దని అంది. నేను మరీ మంచిది అనుకున్నాను. నాకు పోయేదేమీ లేదు. ఈ విధంగా ఆ సంబంధం తెగినందుకు సంతోషపడ్డాను. నేను ఆ వారంలోనే పెళ్లి చేసుకున్నాను. నా భార్య కూడా కలవారి ఏకైక సంతానం కావటంతో నా పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. నా భార్యకి వెంటనే నెల తప్పింది. నేనెంతో సంతోషపడ్డాను. ఎందుకంటే నాకు దాయాదుల బెడద బాగా ఉంది. నా ఆస్తికి పిల్లలు ఎంతో అవసరం. నా అదృష్టం కొద్దీ నా భార్యకి పెళ్ళైన మొదటి నెలలోనే కడుపు పండింది. కానీ నా సంతోషం వారం రోజులు కూడా నిలవలేదు. లేడీ డాక్టర్ లక్ష్మిని పరీక్ష చేసి ఈ గర్భం నిలవటం కష్టమని చెప్పింది. లక్ష్మి ఇంకోసారి తల్లైతే చావు బ్రతుకులయ్యే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. ఈ వార్త వినగానే నేను తల్లడిల్లిపోయాను. జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని క్రమబద్ధంగా జరగాలని ఆశించే నాకు మళ్ళీ పెళ్ళి, ఆ తతంగం అంటే అసహ్యం అనిపించింది. లక్ష్మిని పరీక్ష చేసిన లేడీ డాక్టర్ శేషారత్నం ఫారిన్ వెళ్ళడానికి ప్రాకులాడుతోంది. అమెరికా వెళ్ళి అక్కడ ఏదైనా హాస్పిటల్లో ఉద్యోగం సంపాదించాలని ఆవిడ ఉద్దేశం. నేను శేషారత్నానికి చెప్పేశాను, చూడండి, మీరు సమర్థులైన డాక్టర్ అని నాకు తెలుసు. మీరు లక్ష్మికి ఏ మందులైనా వాడండి, ఏ ఇంజెక్షన్స్ అయినా ఇవ్వండి, ఎక్కడి నుంచి ఎంత ఖరీదైనా సరే తెప్పించండి, డబ్బుకి మాత్రం వెనకాడద్దు. కానీ లక్ష్మి కడుపులో ప్రాణం పోసుకుంటున్న నా ఈ సంతానాన్ని మాత్రం కాపాడండి. ఆ బిడ్డ సజీవంగా నాకు దక్కేలా చూడండి. ఈ బిడ్డను మీరు నాకు దక్కిస్తే మీరు అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించే ఏర్పాటు నేను చేస్తాను. ఆ బాధ్యత నాది. మీరు నాకు ఈ సాయం చేస్తే నేను మీకు ఆ కానుకని సంతోషంగా ఇస్తాను అన్నాను. నేను పఠించిన ఈ మంత్రం బాగా పనిచేసింది. నేను ఆశపెట్టిన ఈ లంచం కోసం శేషారత్నం లక్ష్మిని కంటికి రెప్పలా కాపాడసాగింది. 24 గంటలు జాగరూకతతో చూస్తూ ఆమె అవసరమైన జాగ్రత్తలు తీసుకునే ఏర్పాట్లు చేసింది. లక్ష్మి మంచం మీద నుంచి కదలకూడదు. కాలు కదిపితే గర్భస్రావం అవుతుంది. నేను లక్ష్మికి చెప్పేశాను. పుట్టబోయే ఆ బిడ్డ నాకెంత అవసరమో తెలియచేశాను. ఇంట్లో అందరిలాగే లక్ష్మికి కూడా నేనంటే హడలే. నిద్రలో కూడా నా మాట ఉల్లంఘించినట్టు చేసేది. నేను ఒక్కోసారి ఈ బిడ్డ నాకు దక్కుతుందా అని భయపడేవాణ్ణి. పిల్లలు లేకపోతే కొందరు పెంపకాలు అంటారు. అవంటే నాకు అసహ్యం. వాళ్ళు మన రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు ఎలా అవుతారు? అంతకంటే అసలు పిల్లలు లేకుండా ఉండటం నయం. పెంచినంత మాత్రాన అది మన అవసరం గడుపుకున్నట్లు తప్ప నిజమైన ప్రేమ కాదని నా నమ్మకం. పెంచిన వాళ్ళ చేత అమ్మ నాన్న అని పిలిపించుకుంటే సృష్టిలో ఎంతో పవిత్రమైన ఆ పిలుపులే కలుషితమైపోతాయని నా దృఢమైన అభిప్రాయం. శేషారత్నం మాటల సందర్భంలో నా నోటి నుంచి ఇలాంటి మాటలు విన్నప్పుడు మీరు ఒక సైకిక్ కేసు అనేది. గాఢమైన నమ్మకాలు, ప్రగాఢమైన ఆవేశాలు ఉన్న మనుషులందరినీ మీ డాక్టర్లు సైకిక్ కేసులే అంటారు అనేవాణ్ణి నేను. లక్ష్మికి నెలలు నిండుతున్నాయి. నేను తప్పనిసరిగా వ్యాపార రీత్యా కలకత్తా వెళ్లాల్సి వచ్చింది. లక్ష్మీ పురిటికి ఇంకా 4-5 వారాలు టైం ఉంది. నిశ్చింతగా వెళ్ళిరండి, నేనున్నాను కదా అని శేషారత్నం ధైర్యం చెప్పింది. నేను లక్ష్మిని జాగ్రత్తగా ఉండమని మరీ చెప్పి నౌకర్లందరికీ హెచ్చరికలు చేసి కలకత్తా వెళ్ళాను. అక్కడ మీటింగ్ జరిగింది. కలకత్తాకి దగ్గరలో ఒక పల్లెటూరులో మేము పెట్టబోయే ఫ్యాక్టరీకి భూమి తనిఖీ చేయడానికి మేము 6గురం కలిసి వెళ్ళాం. అక్కడ ఊరి పెద్ద మా భాగస్వామిలో ఒక అతని వియ్యంకుడు. ఆయన మా కోసం పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఆ రోజు అక్కడుండి నేను కలకత్తా తిరిగి వచ్చాను. హోటల్కి వచ్చేసరికి నా కోసం టెలిగ్రామ్ వచ్చింది. లక్ష్మికి నొప్పులు మొదలయ్యాయట. హాస్పిటల్లో చేర్చారట. శేషారత్నం నా కోసం ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తే ఒక రోజంతా లైన్స్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అయి దొరకలేదు. రెండో రోజున నేను హోటల్లో లేనని అన్నారట. టెలిగ్రామ్ ఇచ్చింది. నేను వెంటనే ఫోన్ చేశాను. శేషారత్నం లక్ష్మి కాన్పు చాలా కష్టమైందని, ఆపరేషన్ చేసి తీశానని, మగపిల్లవాడు కలిగాడని, ఆరోగ్యంగా అందంగా అచ్చు నాలాగే ఉన్నాడని చెప్పింది. నా సంతోషానికి అవధులు లేవు. ఆ క్షణంలో శేషారత్నం ఎదురుగా ఉంటే ఎత్తుకుని గిరగిరా తిప్పేవాణ్ణేమో. లక్ష్మి ప్రసవించిన బిడ్డ బాగుండటమే కాదు, మగబిడ్డ. నాకు కొడుకు పుట్టాడు. నా వంశానికి అంకురం, నా ఆస్తికి వారసుడు. ఓహో, నేనెంత అదృష్టవంతుణ్ణి! బహుశా నాకు సాటెవరూ లేరేమో. నేను నా భాగస్వాములకి ఈ వార్త చెప్పాను. వాళ్ళు ఆర్భాటంగా సెలబ్రేట్ చేశారు. నేను రెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చినట్లుగా ఆ సాయంత్రమే ప్లేన్లో హైదరాబాద్ వచ్చేశాను. ప్లేన్లో నాకు టికెట్ దొరకపోతే ఒక అతనికి ఎక్కువ ఇచ్చి అతని టికెట్ మీద నేను వచ్చేశాను. నేను ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి నర్సింగ్ హోమ్కే వెళ్ళాను. అక్కడ శేషారత్నం ఉంది.
నేను లక్ష్మి గదిలోకి వెళ్ళాను. శేషారత్నం ఉయ్యాల్లో పడుకోబెట్టిన బాబుని ఎత్తుకొచ్చి నా చేతుల్లో పెట్టింది. పండంటి మగపిల్లాడు. ఆరోగ్యంగా, అందంగా, బొద్దుగా, ముద్దుగా, పచ్చటి ఛాయతో మెరిసిపోతున్నాడు. ఆ పసికందును చూస్తుంటే నా మనసు పితృగర్వంతో పొంగిపోయింది. నా రాజా, నా ఇంటికి కంటికి దీపంలా వచ్చావు. నీకోసం నేను ఎంత తప్పించానో నీకు తెలియదు కదా అనుకున్నాను. లక్ష్మికి ఒక రోజంతా ఒంటి మీద స్పృహే లేదు. దాదాపు మృత్యుముఖంలోకి వెళ్ళి బయటపడిందట. మీ కొడుకు అదృష్టవంతుడు. ఆమె బ్రతకటం కేవలం ఆ కుర్రాడి పుట్టిన వేళే సుమ అని అందరం అనుకున్నాం అంది శేషారత్నం. బారసాల ఎంతో ఘనంగా చేశాను. బాబుకి నా జీవితం, నా ఇల్లు, వాడి సామ్రాజ్యం కాబట్టి రాజా అని పేరు పెట్టుకున్నాను. శేషారత్నానికి డైమండ్ రింగ్ బహుమతిగా లక్ష్మి చేత ఇప్పించాను. శేషారత్నానికి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఏడాది లోపలే ఆమె అమెరికా వెళ్లేందుకు వీసా వచ్చింది. న్యూయార్క్లో ఒక హాస్పిటల్లో ఆవిడికి ఉద్యోగం వచ్చింది. ఆవిడ వెళ్లే ముందు మా ఇంటికి వచ్చింది. రాజాని బుగ్గగిల్లింది. నేను మళ్ళా వచ్చేసరికి పెద్దయ్యి ఎన్ని కబుర్లు చెప్తావో అంది. నన్ను చూస్తూ థ్యాంక్ యూ సార్ అంది. నేనే జీవితాంతం నీకు రోజు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అన్నాను. శేషారత్నం వెళ్తుంటే మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. అక్కడికి కళ్యాణి కూడా తండ్రితో కలిసి వచ్చింది. కళ్యాణికి శేషారత్నం తెలుసట. కొడుకు పుట్టాడటగా, నేను చూడొచ్చునా హేళనగా అడిగింది. షటప్ అన్నాను. కళ్యాణి నా మాటలు లక్ష్య పెట్టలేదు. లక్ష్మి దగ్గరికి వెళ్ళి బాబును చూసింది. అంతా మీ ఆయన పోలికే సుమా అంది. లక్ష్మి కళ్యాణిని చూపిస్తూ ఎవరీమే అంది. ఎవరో తెలిసిన వాళ్ళులే. ఇంటికి వెళ్ళగానే బాబుకి బాగా దిష్టి తీయించు అన్నాను. మేమిద్దరం వచ్చేస్తుంటే కళ్యాణి అక్కడ నిలబడి ఉంది. లక్ష్మి చేతుల్లో బాబుని చూస్తుంటే ఆ కళ్ళు ఈర్ష్యాగ్నితో చూస్తూ ఉన్నాయి. ఆశపడితే మాత్రం అదృష్టం అందరికీ వస్తుందా? దానికి అర్హత అనేది కావాలి అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను కళ్యాణిని చూడలేదు. రాజా పెరుగుతున్నాడు. తల్లికి వాడంటే ఎక్కడలేని ప్రేమ. నాకైతే సరే సరి. నా పంచప్రాణాలు వాడే. వాడు నా ప్రాణమని అందరికీ తెలుసు. వాడికి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా నౌకర్లు చచ్చారే. లక్ష్మి కూడా వాళ్ళతో సమంగా భయపడేది. వాడు నా పక్కలోనే పడుకునేవాడు. తల్లి కంటే నా దగ్గరే ఎక్కువ చనువు. వాడు పెరిగే తీరు చూసి లాయర్ వెంకటాచలం ముచ్చటగా పిల్లలు పుడితే నీలాంటి సమర్థులకి, డబ్బు గల వాళ్ళకే పుట్టాలోయ్ అనేవాడు. రాజాని 5 సంవత్సరాల నుంచే నా వెంట మీటింగ్స్కి తీసుకెళ్లేవాడిని. నా జీవితానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండే రెండు. ఒకటి రాజా, రెండోది డబ్బు. రాజా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్నాడు. వాడి 10వ ఏట ప్రమాదం జరిగింది. స్కూల్ నుంచి వస్తుంటే నా దాయాది అయిన నాగరాజు రాజాని ఎత్తుకుపోయాడు. పోలీసులు సమయానికి రక్షించబట్టి రాజా నాకు దక్కాడు. లేకపోతే ప్రాణం పోయేది. ఆ రోజుతో హడలిపోయిన నేను రాజాని స్కూల్ మాన్పించేశాను. ఇంట్లోనే చదువు ఏర్పాటు చేశాను. అప్పుడే రాబర్ట్ని రాజాకి అంగరక్షకుడిగా నియమించాను. రాబర్ట్ చాలా పెద్ద గూండా. ఒక కేసులో ఇరుక్కుని ఉరిశిక్ష పడితే నేను దాన్ని తప్పించి విడిపించాను. రాబర్ట్ దాంతో నాకు విశ్వాసపాత్రుడయ్యాడు. వాడెంత గూండానో అంత విశ్వాసపాత్రుడు. మనుషుల్ని కష్ట సమయంలో ఆదుకుని వారిని నా జీవితానికి విశ్వాసపాత్రులుగా కట్టుపడేసుకోవటంలో నాకు ఆరితేరిన అనుభవం ఉంది. నాకు బంధువుల నుంచి, భాగస్వాముల నుంచి ఎప్పుడూ ప్రాణభయంగానే ఉండేది. అందుకే నౌకర్లనే నమ్ముకునేవాడిని. నాగరాజు నుండి ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి రాజా క్షేమం గురించి నాకు చాలా ఆందోళనగానే ఉండేది. అందుకని ఒక ఏర్పాటు చేశాను. 3 సమర్థులైన లాయర్లని రాజాకి ఆర్థికంగా అంగరక్షకులుగా నియమించాను. రాజాకి ఏదైనా మరణం సంభవిస్తే ఈ లాయర్లు ఆ మరణం సహజమైనది అవునో కాదో శోధించి నిర్ణయించి తెలుసుకోవాలి. ఒకవేళ రాజాకి ఏదైనా అయితే వాళ్ళని పట్టుకుని చీల్చి చెండాడాలి. ఈ ఏర్పాటు చేసిన తర్వాత నాకు కాస్త మనశ్శాంతిగా అనిపించసాగింది. రాజాకి 18 సంవత్సరాల వయసప్పుడు తోటలో ఒకసారి నడుస్తుంటే కాలికి ఎదురుదెబ్బ తగిలింది. బొటనవేలు చిట్లి రక్తం వచ్చింది. నేను చప్పున వంగి ఆ బొటనవేలు నుంచి ఎక్కువ రక్తం కారకుండా నొక్కి పట్టుకున్నాను. రాబర్ట్ని వెంటనే కృష్ణమోహన్ని పిలిపించమని అరిచాను. కృష్ణమోహన్ వచ్చాడు. బొటనవేలుకి ప్లాస్టర్ వేశాడు. సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ ఇచ్చాడు. రాజా నవ్వాడు. కాస్త దెబ్బకి ఇంత హడావుడు ఎందుకు డాక్టర్ అన్నాడు. నువ్వు మీ నాన్నకి ఎంత ప్రాణమో బాగా అర్థం చేసుకో. నువ్వు ఆయన కోసమైనా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను రాజా దగ్గరకు వచ్చాను. నుదుటి మీద చేయి వేస్తూ జ్వరం రాదు కదా అన్నాను. రాజా నవ్వాడు. నా చేయి పట్టుకుని కళ్ళకి తాకించుకుంటూ నేనెంత అదృష్టవంతుడిని కదూ డాడీ అన్నాడు. ఎందుకని?
నీలాంటి తండ్రిని పొందినందుకు. అలా అనుకో, నేనే అదృష్టవంతుడనుకో. నా రాజా లాంటి కొడుకు ఎంతమందికి ఉంటారట అన్నాను. రాజా కళ్ళల్లో తడి కనిపించింది. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత అపురూపమో తెలుసు. ఇద్దరము ప్రేమనివ్వటానికే ప్రయత్నించేవాళ్ళం. రాజా నాకు ఆయువు పట్టయితే రాజాకి నేను ప్రాణంలో ప్రాణాన్ని. రాజా రోజు తనే కాఫీ నాకు ఇచ్చేవాడు. ఎంత ఆలస్యమైనా సరే నేను వచ్చే వరకు భోజనం చేసేవాడు కాదు. మీతో కలిసి తినకపోతే నాకు అన్నం తిన్నట్టే ఉండదు అనేవాడు. రాజా గుడ్ మార్నింగ్ చెప్పడంతో నాకు రోజు మొదలయ్యేది. రాత్రికి మళ్ళీ గుడ్ నైట్ చెప్పడంతో రోజు అంతమయ్యేది. సంవత్సరాలు గడిచాయి. నేను వ్యాపార రీత్యా ఎక్కడికైనా వెళ్ళినట్లయితే నా వెంటే వచ్చేవాడు. మీరిలా వాడిని వెంటేసుకుని తిప్పుతూ అహర్నిశలు మీరు తప్ప ఇంకో లోకం తెలియనట్టు చేస్తున్నారు. వాడికి 25 ఏళ్ళు వస్తున్నాయి. వాడి ఈడు పిల్లల్ని చూడండి, ఆడపిల్లలతో ఎలా సరదాగా ఉంటారో. వీడు వాళ్ళని చూస్తే పారిపోతాడు అంటూ లక్ష్మి సాధింపులు మొదలెట్టింది. నేను రాజాని ఆడపిల్లలతో ఎక్కువ కలవనిచ్చేవాడిని కాదు. ఎందుకంటే రాజా మా చాటున ఆకుచాటు పిందెలా పెరిగాడు. వాడికి లోకం పోకడ తెలియదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు చాలా హుషారైన వాళ్ళు. కాస్త డబ్బు హోదా గల మగపిల్లాడు కనిపిస్తే చాలు, కళ్ళబొల్లి ప్రేమలు నటించి పెళ్లిలోకి దింపుతారు. రాజాకి ఇలాంటి ప్రమాదం రాకూడదు అనుకున్నాను. ఇంతలో లక్ష్మి పోయింది. లక్ష్మి మరణం నన్ను కృంగదీసింది. రాజాకి లక్ష్మి బ్రతికుండగా పెళ్లి చేయనందుకు చాలా బాధపడ్డాను. లక్ష్మి పోయిన తర్వాత రాజా నాకు మరీ దగ్గరయ్యాడు. రాజాకి సంబంధాలు చూస్తున్నాను. ఒక మంచి ఇంటి పిల్లని చేయాలని నా తాపత్రయం. రంగనాథం గారి అమ్మాయి జాహ్నవి నాకు లక్ష్మికి ఇష్టమే. కానీ ఆ పిల్ల యూకే నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలి కదా అనుకున్నాను. ఇంతలో మా అదృష్టం, గోపి పోయాడు. జాహ్నవి వచ్చింది. ఇక్కడ సెటిల్ అవ్వడానికి సుముఖత చూపించింది. ఈ లోపల కల్నల్ గురునాథం అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతని కొడుకు పెళ్ళైతే నేను రాజా వెళ్ళాం. అక్కడికి కళ్యాణి వచ్చింది. నన్ను వచ్చి పలకరిస్తుంటే కళ్యాణి అని గుర్తుపట్టడానికి కొంత టైం పట్టింది. కళ్యాణిని చూసి నేను ఆశ్చర్యపోయాను. కళ్యాణిని నేను చూసి దాదాపు 25 ఏళ్ళు అవుతోంది. ఆమె జుట్టు నెరిసింది. ముఖం నిండా నల్లటి మచ్చలున్నాయి. చిక్కి శవాకారంలా ఉంది. ఆరోగ్యం, అందం అన్నీ ఆవిరైపోయిన మనిషిలా ఉంది. నా పక్కన రాజాని చూసి రాజాయన్నా అంది. నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావు అన్నాను. బెంగళూరు నుంచి వచ్చాను అంది. రాజాని పలకరించబోయింది. పక్కన కూర్చోబోయింది. నాయనా, నేను నీ తల్లిలాంటి దాన్ని అంది. ఛట్ నోర్మై అరిచాను. ఇంతలో ఎవరో వచ్చి కళ్యాణిని అక్కడి నుంచి లాక్కుపోయారు. కల్నల్ గురునాథం అన్నాడు. నా భార్యకి ఎప్పుడో కాస్త పరిచయం ఉంది, పిలవకుండానే తయారవుతుంది. సిగ్గెక్కులు ఏమాత్రం లేని మనిషి అన్నాడు. ఇంటికి వస్తుంటే కారులో ఆమె ఎవరు డాడీ అని అడిగాడు రాజా. ఎవరో ఒక మతి చెడిన ఆడది. హద్దు అదుపు లేకుండా జీవితం వెళ్ళదీసేవారికి చివరికి అలాంటి గతే పడుతుంది అన్నాను ఏసడింపుగా. రాజా మాట్లాడలేదు. ఆ రాత్రి మేము పడుకోబోతుండగా ఫోన్ మోగింది. రాజా తీశాడు. డాడీ మీకే అంటూ ఇచ్చాడు. ఫోన్ చేసింది కళ్యాణి. రేపు మా ఇంటికి వస్తుందట. నా నౌకర్లు నీ ముఖం మీద పేడ నీళ్లు జల్లుతారు, జాగ్రత్త అని బెదిరించాను. అయినా కళ్యాణి భయపడలేదు. మర్నాడు నేను రాజా క్లబ్ నుండి తిరిగి వచ్చేసరికి ఇంట్లో కూర్చుని ఉంది. నా పక్కనున్న రాజాని కళ్ళార్పకుండా చూస్తోంది. నా దురదృష్టం, నీ అంత కొడుకు నా పక్కన ఉండాల్సింది. వాడి చల్లని నీడలో నేను బ్రతకాల్సింది. దూరమయ్యాడు. నా కర్మ ఇలా కాలింది. నిన్ను చూస్తే నా కొడుకు గుర్తొస్తున్నాడు అంది. నోర్మోయ్ అరిచాను. రాజా ఏదో సర్ది చెప్పబోయాడు. రాజా నువ్వు లోపలికెళ్ళు ఆజ్ఞాపించాను. రాజా వెళ్ళిపోయాడు. కళ్యాణిని మర్యాదగా వెళ్ళమని హెచ్చరించాను. వెళ్ళకపోయావంటే నౌకర్ల చేత జుట్టుపట్టి ఈడ్పిస్తాను అన్నాను. చిత్రంగా కళ్యాణి నా మాటలు, నా కోపం చూసి కాస్త కూడా భయపడలేదు. పైనుంచి నిర్లక్ష్యంగా చూసి అక్కడ సోఫాలో టీవీగా కూర్చుంది. నాకు ఆ క్షణంలో ఆమెని కంఠం నులిమి చంపాలన్నంత ఆవేశం వచ్చింది. రాజాని చూస్తుంటే హాయిగా ఉంది. నేను కాసేపు మాట్లాడితే ఏమవుతుంది అంది. అతిగా వాక్కు. నా కొడుకు నీడ కూడా తొక్కటానికి అర్హత లేదు నీకు. నిజంగానా? ఆహా, నువ్వొక్కడివే తండ్రివైనట్టు మాట్లాడుతున్నావే. నేను కూడా తల్లినే. రాబర్ట్ అరిచినట్టుగా పిలిచాను. రాబర్ట్ గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు. నేను కళ్యాణిని చూస్తూ అన్నాను. ఇంకొక క్షణం ఇక్కడ నిలబడ్డావా, నిన్న తను వీధిలోకి గిరాట్ కొడతాడు. కళ్యాణి బ్యాగ్ తీసుకుని లేచింది. అంత శ్రమ నీ నౌకర్ కొద్దులే అంటూ వెళ్ళింది. ఇదెక్కడి పీడరా అనిపించింది. 2 రోజుల తర్వాత కళ్యాణి రాజాని వేరుగా ప్రత్యేకంగా కలుసుకోవాలనంటూ రహస్యంగా ఉత్తరం రాసి పంపించింది. అది చూడగానే మండిపడ్డాను. రాజాకి నాతో తనకి సంబంధం ఉందని చెప్తుంది కాబోలు. కళ్యాణి
నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తోంది. నా దోవకి ఎవరైనా అడ్డొచ్చారా వాళ్ళు చచ్చారన్నమాటే. రాజా బదులుగా నేనే ఆ రోజు ఇంట్లో ఉన్నాను. కళ్యాణి వచ్చింది. నన్ను చూడగానే నిశ్చేష్టురాలైంది. ఏమిటి కథ అన్నాను వ్యంగ్యంగా. కథ చెప్పాలంటే చాలానే ఉంది, రెట్టింపు వ్యంగ్యంగా అంది. ఆమె నన్ను చూసి భయపడకపోవటం నాకు ఇంకా కోపం తెప్పించింది. ఈ తెగించిన ఆడదానికి నేను గట్టిగానే పాఠం చెప్పడానికి నిశ్చయించుకున్నాను. నువ్వు చెప్పాల్సింది ఏదైనా ఉంటే నాకు చెప్పు అన్నాను. నీకు చెప్పాల్సిన అవసరం, నీతో మాట్లాడాల్సిన గతి నాకేం లేదు. నేను రాజాతోనే మాట్లాడాలి. షటప్. నా కొడుకు పేరు ఇంకోసారి ఎత్తావంటే పళ్ళు రాలగొడతాను. నీ కొడుకా? ఆమె ఉన్నట్టుండి విరగబడి నవ్వసాగింది. నీ కొడుకు? ఇంకా నవ్వసాగింది. నేను అసహనంగా అడిగాను. నువ్వు రాజాకి ఏం చెప్పదలుచుకున్నావో నాకు బాగానే తెలుసు. నేను నీకు పాత ప్రియుణ్ణి అనేగా? కాదు, నేను రాజాకి తల్లినని చెప్తాను. ఆ మాట వినగానే నా శరీరం ఒక్కసారిగా నిలువెత్తు క్రోధ జ్వాలలా బగ్గున మండిపోయింది. ఛీ! ఈడ్చి కళ్యాణిని కొట్టాను. చివరికి డబ్బు కోసం ఇంత నీచానికి తెగించావన్నమాట. డబ్బు కోసమా? డబ్బు కోసం అనుకుంటున్నావా? నా మనసు నీకేం తెలుసు? అసలు ఎప్పుడు తెలిసి ఏడ్చిందని? నేను డబ్బు కోసం రాజాని నా కొడుకు అనడం లేదు. వాడు నా రక్తం. వాడికి ప్రాణమిచ్చిన కన్నతల్లిని. రాజా నా బిడ్డ. నా బిడ్డ. కళ్యాణి గుండెల మీద చరుచుకుంటూ అంది. నా బిడ్డే గనక నాకు దగ్గరగా ఉంటే ఈనాడు నాకు ఇలాంటి గతి పట్టేది కాదు. కళ్యాణి ఏడుస్తూనే బ్యాగ్లో నుంచి ఉత్తరాలు ఫోటోలు తీసి నా మీదకి గిరాటు కొట్టింది. అవి చూడు, రాజా ఎవరో తెలుస్తుంది. నీ భార్య నెలలు నిండని వికృత రూపాన్ని ప్రసవించింది. నాకు కవల పిల్లలు పుట్టారు. నీ భార్య కోసం, నీ కోసం శేషారత్నం నా కొడుకుని తీసుకువెళ్ళి నీ భార్య పక్కలో పడుకోబెట్టింది. బంగారం లాంటి పిల్లలు పుట్టి కూడా దక్కించుకోలేని నిర్భాగ్యురాలనయ్యాను. నా కర్మ ఏ ఆడదానికి వద్దు. కళ్యాణి సోఫాలో కూలబడి ఏడవసాగింది. నేను ఆ ఫోటోలు తీసుకున్నాను. కళ్యాణి ఇద్దరు పిల్లల్ని సందిట్లో చెరో చేత్తో పట్టుకుని ఉంది. ఇద్దరూ కవల పిల్లలుగా ఒకే రకంగా ఉన్నారు. తర్వాత కళ్యాణి ఒక పిల్లాడితోనే దాదాపు 5-6 సంవత్సరాల వయసులో రకరకాల ఫోటోలు ఉన్నాయి. ఆ కుర్రాడు రాజాకి ప్రతిరూపంలా ఉన్నాడు. తెలియని వారు చూస్తే రాజానే అనుకుంటారు. నేను ఆ ఫోటోలు చూసి నిర్విణ్ణుడయ్యాను. నా మీద పడి క్రింద పడిన ఉత్తరం తీసుకుని చూశాను. అది డాక్టర్ శేషారత్నం బెంగుళూరులో ఉన్న కళ్యాణికి రాసింది. కళ్యాణి, నీ కొడుకు శివశంకరం గారి దగ్గర దొరబాబులా పెరుగుతున్నాడు. వాడికి రాజా అని పేరు పెట్టుకున్నాడు. నీ కొడుకు చాలా అదృష్ట జాతకుడు. అందుకే శివశంకరం గారి భార్య నెలలు నిండకుండానే ప్రసవించటం, పుట్టిన పాప చచ్చిపోవటం, సరిగ్గా అదే సమయానికి నువ్వు కవల పిల్లల్ని నా చేతుల మీదుగా ప్రసవించి ఆ హాస్పిటల్లోనే ఉండటం జరిగింది. కళ్యాణి, నువ్వు రాజాని గురించి మర్చిపో. నీ స్నేహితురాలిగా నీకు నేను మంచి మేలే చేశానని అనుకుంటున్నాను. బెంగుళూరులో ఎవరి ఆశ్రయంలోనో ఉంటున్నట్టు రాశావు. నాకు వీసా వచ్చేసింది. ఈ నెల 29వ తేదీ అమెరికా వెళ్తున్నాను. నీ రాజా మూలంగా నాకు ఈ ఉపకారం జరిగింది. నువ్వు కూడా నాకు మేలు చేసినట్లే. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఉత్తరం రాస్తాను. నువ్వు వీలైతే 29 నాటికి హైదరాబాద్ రా. నన్ను పంపటానికి శివశంకరం గారు భార్య ఎయిర్పోర్ట్కి వస్తారు. నీ కొడుకు వారి దగ్గర ఎంత అపురూపంగా పెరుగుతున్నాడో నీ కళ్ళారా చూసుకుందువు గాని. ఇట్లు శేషారత్నం. నేను ఉత్తరం పట్టుకుని కుప్పలా కూలినట్లు సోఫాలో కూర్చుండిపోయాను. నా ఒళ్ళంతా సెగలు ప్రారంభమయ్యాయి. నా రాజా నా రక్తం కాదా? ఈ కళ్యాణి కొడుకా? శేషారత్నం నన్ను ఇంత మోసం చేసిందా? నేను వణికిపోతున్నాను. ప్లాస్టిక్ కవర్లో ఆ ఉత్తరం అతి భద్రంగా దాచిన వైనం చూస్తే కళ్యాణికి అది ఎంత ప్రాణప్రదమో తెలిసిపోతూనే ఉంది. నాకు ఆ క్షణంలో శేషారత్నం ఎదురుగా ఉంటే క్రింద పడేసి కాలితో పీక నొక్కి చంపాలని అనిపించింది. కళ్యాణి కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది, ఆ రోజు ఎయిర్పోర్ట్లో నీ భార్య చేతుల్లో నా కొడుకుని చూశాను. నా జన్మ ధన్యమైందని అనుకున్నాను. నేను మళ్ళీ బెంగుళూరు వెళ్ళిపోయాను. అక్కడ 5-6 సంవత్సరాల పాటు ఉన్నాను. రవి అప్పటి వరకు నా దగ్గరే పెరిగాడు. తర్వాత మా అమ్మ పోయింది. నాన్న ఎవరెవరో తాగుబోతుల్ని ఇంటికి తెచ్చేవాడు. అక్కడ ఉండటం నాకు కష్టంగా అనిపించింది. నాయర్ అనే ఒక కేరళ అతనితో స్నేహం కలిసింది. నన్ను అతను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. రవిని ఎవరికైనా ఇచ్చేయమని అన్నాడు. నేను రవిని పిల్లలు లేని ఒక కన్నడ కుటుంబం వాళ్ళకి పెంపకానికి ఇచ్చేశాను. నాయర్ని పెళ్లి చేసుకుని కేరళ వెళ్ళిపోయాను. అక్కడ కూడా నన్ను దురదృష్టం కాటు వేసింది. ఆ నాయర్ మంచివాడు కాదు, చాలా మోసగాడు. అతను ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. అతనితో పాటు పోలీసులు నన్ను కూడా అరెస్ట్ చేశారు. నాకు 20 సంవత్సరాలు కఠిన శిక్ష పడింది. నా జీవితం అంతా ఆ విధంగా జైల్లోనే అయిపోయింది.
శవంలా అయ్యాను. అయినా నాకు నా పిల్లల్ని ఎప్పటికైనా చూడాలని ఆకాంక్ష. ఆ కాంక్షతోనే బ్రతికాను. నేను బెంగళూరు తిరిగొచ్చి రవినిచ్చిన కన్నడ కుటుంబం కోసం ఆరా తీశాను. వాళ్ళు లేరు. మెడ్రాస్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారట. మెడ్రాస్లో ఆచూకీ తీస్తే యాక్సిడెంట్లో పోయారు అన్నారు. నేను ఒంటరిదాన్నయ్యాను. నా బిడ్డ రవి ఎక్కడున్నాడో, బ్రతికున్నాడో లేదో కూడా తెలియదు. అందుకే రాజాని చూడటానికి, వాడికి దగ్గరగా ఉండటానికి నిశ్చయించుకున్నాను. కళ్యాణి చెప్తున్న మాటలు విన్నాను నేను. నా చెవులు ఆ మాటల్ని విన్నా వాటిని లక్ష్య పెట్టడం లేదు. నేను విమూఢుల్లా ఆమెనే చూస్తున్నాను. ఈ నికృష్టురాలికి పుట్టిన కొడుకు రాజా. నా మనసు దిమ్మెరపోతోంది. నా పౌరుషం, నా అహం, నా అభిమానం అంతా ఏమైపోయాయో నేను అడగలేనట్టుగా ఆమెను అడిగాను. రాజా వాడికి తల్లివి నువ్వైతే తండ్రి ఎవరు? ఆమె నా వైపు చూసింది. కసిగా నవ్వుతూ అంది. రాజా తండ్రా? అతను ఒక తాగుబోతు, పచ్చి వ్యభిచారి. ఈ జవాబు వినగానే నా నడుం విరిగిపోయింది. నా కథంతా దాపరికం లేకుండా చెప్పేశాను. నువ్వు నన్ను రాజా దగ్గరగా ఉండనిస్తే నేనేమీ అనను. లేకపోతే ఇదంతా బయటపెట్టి అల్లరి చేస్తాను. నిజం మీ నాగరాజుకు చెప్తే చాలు, నీ బ్రతుకు బ్రద్దలవుతుంది. నీ పరువు బండారం బయటపడుతుంది. అప్పుడు నా కొడుకు నాకు కోర్టు ద్వారానైనా దక్కుతాడు. ఇంకెప్పుడూ రాజాని చూడటానికి, ఈ ఇంటికి రావడానికి నన్ను అభ్యంతరం పెట్టకు. తెలిసిందా? కళ్యాణి వెళ్ళటానికి లేచింది. వెళ్ళబోతూ ఆగి అంది. నేను ఈ ఇంటికి వచ్చినా ఎవరూ ఏమీ అనర్లే. నీ భార్య పోయింది. రేపో మాపో రాజాకి పెళ్ళైతే వాడి సంసారం వాడుకుంటుంది. నువ్వు ఒంటరి వాడివి. నేను తిండి సరిలేక మరీ ఇలా నాసిగా ఉన్నాను, కానీ కాస్త విశ్రాంతిగా ఉండి తిండి తింటే పుష్టిగానే అవుతాను. నీకు పనికొస్తాను. అప్పుడు ఎవరూ ఏమీ అనుకోరు. నవ్వింది. ఆ నవ్వు, ఆ మాటలు నాకు ఒంటి నిండా 1000 గొంగళి పురుగులు పాకినంత కంపరం అనిపించింది. కళ్యాణి వెళ్ళింది. నేను అక్కడే కూర్చుండిపోయాను. ఈ పిశాచి నన్ను వదలదు. నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఈ రాక్షసి చేతి నుంచి నాకు ఇక విముక్తి లేదు అనిపించింది. నేను అక్కడే కూర్చుని ఉండిపోతే రాజా డాడీ అంటూ వచ్చాడు. నేను రాజాని మొదటిసారి చూసినట్టు చూశాను. రాజా చిరునవ్వు నవ్వుతున్నాడు. ఈ రూపం, ఈ అందం, ఇన్నాళ్ళు నేను ఆత్మీయత, అనురాగం పోసి పెంచిన ఈ శరీరం నా రక్తం కాదు. కళ్యాణి కొడుకు, తాగుపోతూ పచ్చి వ్యభిచారి అయిన ఒక నికృష్టుడి రక్తం. అలా ఉన్నారేం డాడీ? ఒంట్లో బాగాలేదా? రాజా అడిగాడు. బాగానే ఉంది అంటూ లేచాను. ఇద్దరం కలిసి భోజనం చేస్తుంటే నేను రాజానే చూస్తున్నాను. నేను మామూలుగా మాట్లాడలేకపోయాను. రాత్రి పడుకుంటే దగ్గరకొచ్చి రోజులాగానే గుడ్ నైట్ డాడీ అంటే నేను అలవాటుగా వాడి తల పట్టుకుని వంచి మే గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని అనలేకపోయాను. నేను ఒంట్లో బాగాలేనట్టుగా ముఖం తిప్పుకున్నాను. రాజా నిద్రపోయాడు. నేను గదిలో అటు ఇటు పచారులు చేస్తూ మధ్యలో ఆగి రాజా గది వైపు చూస్తున్నాను. అక్కడ ఎదురుగా గుమ్మంలో నుంచి పింక్ కలర్ దోమతెర మధ్య నిద్రపోతూ రాజా కనిపిస్తున్నాడు. నా మనసు తుఫానులో చిక్కుకున్న ఓడలా ఉంది. మాటిమాటికి కళ్యాణి నవ్వు, ఆ మాటలు నిలువెత్తు కెరటంలా వచ్చి నన్ను ముంచేస్తున్నాయి. ఉదయం లేచి నేను వాకింగ్కి వెళ్ళిపోయాను. తిరిగి వస్తుంటే బాల్కనీలో నుంచి గుడ్ మార్నింగ్ డాడీ అన్న రాజా స్వరం వినిపించింది. ఆ పూట నుంచి ఏదో ఒక వంకతో రాజాకి దూరంగా ఉండసాగాను. కళ్యాణి మళ్ళీ వచ్చింది. ఈ రాక్షసి బ్రతికున్నంతకాలం ఇక నన్ను పీకు తినక మానదు. మా ఇంటికి రాకుండా ఎవరూ ఆపలేరు. అదేమంటే నాగరాజుకి రాజా విషయం చెప్తానని బెదిరిస్తాను. జీవితంలో మొదటిసారిగా భయపడ్డాను నేను. ఆ రోజు కళ్యాణి వచ్చింది. వెళ్ళమన్నా వెళ్ళదు. తన ఇష్టం వచ్చినంతసేపు కూర్చుంటుంది. ఇప్పటికే నా నౌకర్లు, నా భాగస్వాములు నన్ను అనుమానంగా చూస్తున్నారు. ఇది నన్ను ఎట్లాగో వీధిన పడేస్తుంది. నాకు ఈ పీడ తొలగించుకుంటే తప్ప ఊపిరాడదని అనిపించింది. అందుకే కళ్యాణికి ఆ పూట బత్తాయి రసంలో హెవీ డోస్ నిద్రమాత్రలు కలిపేసి ఇచ్చాను. కళ్యాణి తాగేసింది. అరగంట తర్వాత తూగసాగింది. రాజా ఏడి, నా రాజా ఏడి అనసాగింది. నేను రాబర్ట్ని పిలిచి కళ్యాణిని ఇంటి దగ్గర దింపి ఆ ఇంట్లో నా గురించి ప్రసక్తి ఉన్న ఉత్తరాలు, ఫోటోలు పట్టుకురమ్మని చెప్పాను. రాబర్ట్ నాకు నమ్మకమైన నౌకర్. నేను చెప్పినట్టే చేశాడు. కళ్యాణికి రకరకాల వ్యక్తులతో పరిచయం ఉన్న ఉత్తరాలు, టేపులు అన్నీ దొరికాయి. రవి రాజాల ఫోటోలు కూడా తెచ్చేశాడు. మర్నాడు కళ్యాణి చచ్చిపోయిందని పాంచజన్యం ఫోన్ చేశాడు. నేను వెళ్ళలేదు. స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా వేసుకోవటం వల్ల అని నిర్ధారణ చేశారు. ఎవరి మీద ఎలాంటి అనుమానం రాలేదు. కళ్యాణి తిరుగుబోతుతనం, తాగుడు అందరికీ తెలిసిందే. కళ్యాణి శవదహనం అయిపోయింది. అమ్మయ్య అనుకున్నాను. కళ్యాణి పీడ గప్చుప్గా
రెండో కంటి వాడికి తెలియకుండా వదిలించేసుకున్నాను. అయినా నా మనసుకి శాంతి లేకుండా పోయింది. రాజా ఇంట్లో తిరుగుతుంటే నాకు ఎలాగో ఉంది. రాజా పెళ్లికి ఒప్పుకోవటం లేదు, చేసుకోనని అంటున్నాడు. నేను కృష్ణమోహన్ని కనుక్కోమని చెప్పాను. రాజాతో చనువుగా మెలిగిన కృష్ణమోహన్ నాకు ఒక భయంకరమైన వార్త చెప్పాడు. రాజా పెళ్లి చేసుకోడు. ఎందుకంటే వాడు మామూలు కుర్రాళ్ళలా లేడు, హోమోసెక్షువల్ అయ్యాడు. అశోక్తో శారీరక సంబంధం ఉంది. నాకు తెలియకుండానే రాజా అశోక్కి డబ్బిస్తున్నాడు. అశోక్ని ఇంటికి రావడానికి వీల్లేదని ఆంక్ష విధించాను. అసలే సగం చచ్చి ఉన్న నేను ఈ భయంకరమైన వార్త వినటంతో నా నడుము పూర్తిగా విరిగిపోయినట్లయింది. రాజా హోమోసెక్షువలా? చిచి, ఇలాంటి నీచ పనులు మా ఇంటా మంటా ఎవరికీ లేవు. కృష్ణమోహన్, రాజా, అశోక్ నగ్నంగా ఒకరికి ఒకరు దగ్గరగా స్త్రీ పురుషుల్లా కౌగిల్లో ఉండగా ఫోటోలు తీయించి నాకు ఇచ్చాడు. అవి చూడగానే నేను మండిపోయాను. వెంటనే వెళ్ళి రాజాని తల ఏ గోడకేసో పగలకొట్టి చంపేయాలన్నంత ఆవేశం వచ్చింది. రాజా అంటే నాకు పూర్తిగా అసహ్యం కలిగింది. వాడు హోమోసెక్షువల్ ఎలా అయ్యాడు? పెద్దలు పిల్లల్ని సరిగా చూడకపోతే వక్ర మార్గాన్ని పడతారు అంటారు. నేను వాడికి ఏం లోటు చేశాను? కంటికి రెప్పలా కాపాడానే, కోరినవన్నీ ఇచ్చానే. అయినా కూడా వీడిలా భ్రష్టుడు ఎలా అయ్యాడు? నా మనసు జుగుప్సగా అయిపోయింది. నాకు కళ్ళు తెరిపిడి పడ్డట్టు అయింది. అవును, వీడికి ఇలాంటి బుద్ధి రాకపోతే మంచి బుద్ధులు ఎలా వస్తాయి? వీడు పుట్టింది ఎవరికి? కళ్యాణి అనే ఒక నీచురాలికి. తండ్రి ఎవరు? ఓ తాగుబోతు వ్యభిచారి అయిన ఒక అనామకుడు. ఆ నికృష్టురాలికి పుట్టినవాడు కాబట్టే ఇలాంటి నికృష్టపు బుద్ధులు వచ్చాయి. నా రక్తమైతే ఇలా ఎప్పుడూ చేసేవాడు కాదు. నాకు రాజాను చూస్తుంటే రోత పుడుతోంది. వీడికా నా ఆస్తి కట్టబెడుతున్నాను? ఈ దౌర్భాగ్యుడికా నా వంశం పట్టాభిషేకం చేస్తున్నాను? ఇంతకంటే పిల్లలు లేకపోయినా హాయిగా బ్రతికేవాణ్ణి. నాకు మాటి మాటికి కళ్యాణి కళ్ళెదుట నిలబడి విరగబడి నవ్వుతున్నట్టే ఉంది. కళ్యాణి కాలి బూడిదైనా ఆ నవ్వు మాత్రం మాయం కాలేదు. నేను కళ్యాణిని చంపగలిగాను, కానీ వికృతమైన ఆ నవ్వుని నా చెవుల్లో మారుమ్రోగకుండా చంపలేకపోతున్నాను. కళ్యాణి నన్ను చిత్తుగా ఓడించింది. తన్ని పెళ్లి చేసుకోను అని ఆనాడు తిరస్కరించినందుకు కక్షతో నన్ను సాధించింది. నా మీద పూర్తిగా ప్రతీకారం తీర్చుకుంది. తన బిడ్డని నా ఆస్తికి వంశానికి వారసుని చేసింది. నాకు శాస్తి చేసింది. మొత్తానికి ఆడది ఆదిశక్తి సుమ అని రుజువు చేసుకుంది. నా అహం ఏమైంది? నా అభిమానం, నా గర్వం చిత్తైపోయాయి. ఇది గుర్తుకొచ్చిన కొద్దీ నా మనసు దెబ్బతిన్న తాచులా ఎగిరిపడుతోంది. ఎవరినో కాటు వేయాలి. ఎవరి మీద? నా కసెంత ప్రతీకారం తీర్చుకోవాలి. కానీ ఎవరి మీద? నా రక్తం కాని రాజా నా ఇంట్లో తిరగటం నేను సహించలేకపోతున్నాను. నౌకర్లు వాణ్ణి చిన్నబాబు అని మన్నిస్తుంటే, గారాబం చేస్తుంటే వినలేక నా చెవులు చిల్లులు పడుతున్నాయి. వాళ్ళని ఏదో నెపంతో అక్కడి నుంచి పొమ్మని కసురుతున్నాను. జీవితంలో ప్రతి చిన్న విషయం నిర్దుష్టంగా ఉంచాలి అనే క్రమశిక్షణ పాటించే నాకు ఇప్పుడు సరిచేయలేనంత తలక్రిందులైనట్లుంది. ఇది భరించలేకపోతున్నాను. వీడిని ఒక్క దెబ్బతో చంపేయగలను. నాకేమీ జాలి దయ లేవు. కానీ వీడిని చంపితే ఆ లాయర్లు ఊరుకోరే, ఎలా చచ్చిపోయాడు అంటూ ఆరాలు లాగుతారు. నేను పాతాళంలోకి కృంగిపోయినట్లయ్యాను. హారి భగవంతుడా, వాడి రక్షణ కోసం నేను ఏర్పాటు చేసిన నిబంధనలే ఇప్పుడు నా పాలిట ఉరితాళ్లయ్యాయి. లేకపోతే ఏ యాక్సిడెంట్లోనో వాడిని చీమను నలిపినట్టు చితక్కొట్టేయగలను. కళ్యాణి నాకు చేసిన ద్రోహం నన్ను పిచ్చివాణ్ణి చేస్తోంది. ఇన్నాళ్ళు నేను ఏం ఆశపడ్డాను? వీడికి లక్షణమైన అమ్మాయితో వివాహం చేద్దామని, వాడు పిల్లా జల్లాతో ఉంటే వాడి నీడన నా శేష జీవితం తెల్లార్చుకుందామని అనుకున్నాను. అయిపోయింది. ఆ ఆశ కూడా బూడిదైపోయింది. వీడు హోమోసెక్షువల్. పెళ్ళి ఎందుకు వద్దని తిరస్కరిస్తున్నాడో ఇప్పుడు అర్థమైంది. ఒకవేళ నేను బలవంతంగా చేసినా వీడు అమ్మాయిని చూడ్డు. అదొక యాతన, నవ్వుల పాలు. నేను ప్రాణంగా పెంచి పెద్ద చేసిన రాజా నా కొడుకు కాదు. వాడు కళ్యాణి కొడుకు, హోమోసెక్షువల్. నాకు రాజా నీడ కూడా భరించలేనంత ఉద్రేకంగా, పిచ్చిగా ఉంది. కళ్యాణి నన్ను నిస్సహాయాన్ని చేసింది. కళ్యాణి ముందు నా తెలివితేటలు, సామర్థ్యం చిల్లుగవ్వ కూడా పనికి రాలేదు. నేను ఒక వెధవలా, తెలివిహీనుళ్ళ, పరమ మూర్ఖుళ్ళ అయిపోయాను. నా ఆహాన్ని కళ్యాణి చావు దెబ్బ కొట్టింది. ఆ దెబ్బకి నా మనసు గింగుర్లెత్తిపోతోంది. నాకు ఉచితానుచితాలు ఆలోచించే శక్తి నశించిపోయింది. ఈ లోపలే నేను వ్యాపార రీత్యా మెడ్రాస్ వెళ్లాల్సి వచ్చింది. నా వెంట రాబర్ట్ వచ్చాడు. నేను వ్యాపార సంబంధమైన మీటింగ్స్లో ఉన్నానే కానీ నా మనసు అక్కడ లేదు. నా భాగస్వాములు రాజాని మేనేజింగ్ డైరెక్టర్ చేయాలని ప్రతిపాదన చేశారు.
వాళ్ళ నుంచి అలా ప్రతిపాదన వచ్చేలా చేయడానికి నేను 6 నెలల నుంచి కృషి చేస్తున్నాను. కానీ ఈ రోజున నాకు అదేమీ ఆనందం కలిగించలేదు. ఇంతలో రాబర్ట్ వచ్చాడు. నాకు భోజనం వడ్డిస్తూ, సార్ అన్నాడు. ఇవాళ చాలా విచిత్రం జరిగింది అన్నాడు. ఏమిటది? నేను బీచ్కి వెళ్ళాను. అక్కడచ్చు మన చిన్నబాబులాగానే ఒక అబ్బాయి కనిపించాడు. ఆ జుట్టు, ఆ ముఖం, ఆ పొడుగు డిట్టో చిన్నబాబు గారికి కార్బన్ కాపీ అనుకోండి. ఇదెలా సంభవమైందో నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను మర్నాడు రాబర్ట్తో సముద్రానికి వెళ్ళాను. అక్కడ రాజా వయసు గల నువ్వు సముద్రంలో ఈత కొట్టి వస్తున్నావు. నేను దూరంగా కారులో కూర్చొని చూశాను. నువ్వు రాజాకి ప్రతిరూపమే. ఇదెలా సాధ్యమైంది? నాకప్పుడు కళ్యాణి నా రవి ఏమయ్యాడో అని ఏడవటం గుర్తుకొచ్చింది. రాబర్ట్ ద్వారా నీ వివరాలు కనుక్కున్నాను. నీ పేరు రవి అని తెలిసింది. నాకు ఇక సందేహం లేదు అనిపించింది. నువ్వు పన్నాలాల దగ్గర ఉంటున్నావని, ఉద్యోగం కోసం వెతుకుతున్నావని చెప్పారు. రాబర్ట్కి అప్పటికే రాజా నా కొడుకు కాదని తెలిసింది. నేను పడుతున్న క్షోభ కూడా అర్థమైంది. నేనంటే విశ్వాసం కలవాడు. నాకు సాయం చేయడానికి, నాకు శాంతి కలగచేయడానికి తాతాలాడుతున్నాడు. నేను నాగరాజుకి దొంగ టెలిగ్రామ్ ఇచ్చి మెడ్రాస్ రప్పించాను. ఎందుకంటే ఆ రోజుకి నాగరాజు మెడ్రాస్లో ఉంటే నాకు బాగా సులువు. నేను పథకం ఆలోచించాను. పన్నాలాల అల్లుడు డబ్బుకి గడ్డి తినే మనిషి. అతను ఆ రాత్రి నేను స్పృహ లేకుండా చేసి రాబర్ట్కి అప్పచెప్తానన్నాడు. నిన్ను రాజాగా మేము తీసుకువస్తే నువ్వు స్పృహ రాగానే ఎలాగూ మమ్మల్ని ఎరగనని తిరస్కరిస్తావు. నీకు పిచ్చి పట్టిందని అందరినీ నమ్మించి నువ్వు పారిపోతుంటే 1-2 సార్లు పోలీసులకు చెప్పి రప్పించి ఏ 3వ సారో నిన్ను ఏ యాక్సిడెంట్లోనో సులభంగా చంపేయచ్చు. అప్పుడెవరికీ అనుమానం రాదు. లాయర్ల పీడా ఉండదు. చిన్నప్పటి నుంచి ఏది చేసినా చాలా పకడ్బందీగా చేయటం నాకు అలవాటు. నా పథకానికి అంతా రెడీ అయింది. రాజాని మెడ్రాస్ పిలిపించాను. రాజా నా ముభావం కనిపెట్టినట్టున్నాడు. బాధగా మూగగా చూస్తున్నాడు. ఒకసారి నేను తప్పేమైనా చేశానా డాడీ అని అడిగేశాడు. నేను జవాబు చెప్పలేక ముఖం తిప్పుకున్నాను. రాజా డాడీ అంటుంటే నాకు కంపరంగా ఉంది. రాజా నాతో ఉన్నట్టు 2 రోజుల పాటు ఆ హోటల్లో అందరూ చూసేలా తిరగనిచ్చాను. ఆ రాత్రి వాన పడుతోంది. రాజా భోజనం అయిన తర్వాత ఏదో మాట్లాడుతూ వెళ్ళి బాత్రూంలో చేతులు కడుక్కుంటున్నాడు. నేను యాపిల్ కోయడానికి అక్కడ పెట్టిన పదును చాకు తీసుకువెళ్ళాను. రాజా అటు తిరిగి తువ్వాలతో చేతులు తుడుచుకుంటున్నాడు. నేను వెనక నుంచి బలంగా పొడిచాను. రాజా కెవ్వుమని ఇటు తిరిగాడు. నేను రాజా నోరు మూసి కంఠం దగ్గర గబగబా పొడిచేశాను. ఆ క్షణంలో రాజా నన్ను చూసిన చూపు, ఆ తర్వాత నేను 1 నిమిషం కూడా మరవలేకపోయాను. ఆ చూపులో పట్టరాని ఆశ్చర్యం ఉంది. నమ్మలేని నివ్వెరపాటు ఉంది. భయంతో ఆ కళ్ళు పెద్దవయ్యాయి. రాజా రక్తం కారుతుండగా తూలుతూ డాడీ డాడీ మీరు మీరు అంటూ గోడకు అనుకోబోయి క్రిందకి కుప్పల ఆ క్షణంలో చచ్చిపోయింది వాడో నేనో అర్థం కాలేదు. నా ఒంటి నిండా చెమటలు దిగకారుతున్నాయి. నాకు రాజాని కత్తితో పొడుస్తుంటే కళ్యాణినే చంపుతున్నంత కసిగా అనిపించింది. నా గుండెలు బద్దలవుతాయేమో అన్నంత వేగంగా కొట్టుకుంటున్నాయి. ఇంతలో రాబర్ట్ వచ్చాడు. సార్ అంటూ నా చేయి పట్టుకుని నా షర్ట్ తనే విప్పేశాడు. నా పంచ అంతా కూడా రక్తమైంది. రాబర్ట్ వేరే లుంగి తెచ్చి ఇచ్చాడు. నేను బట్టలు మార్చుకున్నాను. నేను యువతలకి తూలుతున్న అడుగులతో వచ్చాను. రాబర్ట్ అంత క్రితమే అక్కడికి తెచ్చి ఉంచిన సామాను పంపే ప్యాకేజ్ చెక్కపెట్టెని బాత్రూంలోకి లాక్కు వెళ్ళాడు. మా వ్యాపారపు సామాను ఇలాంటి పెద్ద పెట్టెల్లో ప్యాక్ చేసి అప్పుడప్పుడు రైలుకి బుక్ చేయించటం మాకు అలవాటే. కొద్దిసేపు అయిన తర్వాత నేను వాంతి అవుతుంటే బాత్రూంలోకి వెళ్ళాను. క్షణం క్రితం అక్కడ జరిగిన భయంకర దృశ్యం ఛాయలు కూడా అక్కడ లేవు. రాబర్ట్ బాత్రూమ్ కడిగేశాడు. ఓ మూలగా చెక్కపెట్టె మాత్రం ఉంది. నా బట్టలు ఏం చేశాడో తెలియదు. బేరర్ వచ్చాడు. అతను వచ్చేసరికి కోసే చాకు ఏమీ ఎరగనట్లుగా డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్లో ఉంది. కొద్దిసేపు అయిన తర్వాత రాబర్ట్ బేరర్ని పిలిచి వాళ్ళ సాయంతో ఆ చెక్కపెట్టెని క్రిందికి తీసుకువెళ్ళాడు. వాళ్ళు వినేట్టుగా నాతో, సార్ ఇది లారీ ఆఫీస్లో పడేసి నేను సినిమాకి వెళ్తాను అన్నాడు. నేను సరే అన్నాను. ఎంతో మామూలుగా సంభాషణ సాగింది. నేను తర్వాత క్రిందికి దిగి వచ్చాను. వీధి చివర కారులో రాబర్ట్ వెయిట్ చేస్తున్నాడు. నేను అక్కడికి వెళ్ళి ఎక్కాను. కారు ఇలియట్స్ బీచ్ వైపు మళ్ళింది. అక్కడ జనసంచారం లేదు. వాన తగ్గింది. గుడ్డి వెన్నెల వచ్చింది. రాబర్ట్ డిక్కీ తెరిచి గబగబా పెట్టె మూతలు విడగొట్టాడు. అందులో నుంచి రాజా శరీరం తీసి పట్టుకున్నాం. బాగా లోపలికి వెళ్ళి పట్టుకుని గిరాటు వేశాం. రాజా శవం ఒడ్డుకి వచ్చినా మాకేం భయం లేదు. రాజా ఒంటి మీద రవి బట్టలున్నాయి. రాజాని అలా పారేస్తుంటే
నాకు నా మనసులో మమతని, ఆనందాన్ని, అభిమానాన్ని అన్నిటినీ చంపి సముద్రంలో పారవేస్తున్నట్టుగా అనిపించింది. హోటల్కి తిరిగి వస్తుంటే పన్నాలాల్ అల్లుడు స్పృహలేని నిన్ను మాకు అప్పచెప్పాడు. నిన్ను కారులో ఎక్కించుకున్నాం. హోటల్కి తిరిగి వచ్చాం. నువ్వు ఉదయం లేవగానే తిరగబడుతుంటే డాక్టర్కి చూపించాను. ఆయన నీకు నిద్రకి ఇంజెక్షన్ ఇచ్చాడు. మేము అక్కడి నుంచి ఆ పూటే ఇక్కడికి వచ్చేసాం. రాబర్ట్ ఒంట్లో బాగాలేదని నెపంతో అక్కడే ఉండిపోయాడు. రాజా శవం మేము అనుకున్నట్టే బయటపడింది. పోలీసులు అది రవిదే అని గుర్తుపట్టారు. కానీ అతను మేము అనుకున్నట్టు అనామకుడు కాదు. థియోసాఫికల్ సొసైటీలో పేరున్న వ్యక్తి. అతన్ని ఎవరు హత్య చేశారో ఎవరికీ తెలియలేదు. రాబర్ట్ పన్నాలాల్ని భయపెట్టి ఆ ఇల్లు ఖాళీ చేయించాడు. అల్లుడు మాకు చెప్పినట్లు డబ్బు పట్టుకు పారిపోయాడు. నువ్వు మా చేతుల్లోంచి వదిలించుకోలేక ఆత్మహత్య చేసుకున్నావు. అదే రాబర్ట్ చూసుంటే బ్లేడ్తో గీసి చంపేసేవాడే. కానీ సీను చూశాడు. హడావిడి చేసేసి డాక్టర్కి ఫోన్ చేశాడు. మాకు ఒక అవకాశం పోయింది. జాహ్నవి నిన్ను మామూలుగా చూస్తోందని అనుకున్నాను. నువ్వు రాజావి కాదని తెలుసుకుందని అనుకోలేదు. ఎప్పుడైతే నువ్వు పిచ్చి తగ్గి రాజావి అన్నట్టే ప్రవర్తించడం మొదలుపెట్టావో నాకు భయం వేసింది. ఆ రాత్రి రాబర్ట్ నిన్ను చంపేసేవాడే. కానీ నా బావమరిది వచ్చాడు. ఆ రోజు నా దురదృష్టం అనుకున్నాను. ఈనాడు అదే నా అదృష్టమైంది. తర్వాత కథంతా నీకు తెలిసిందే. ఇంతలో అమెరికా నుండి శేషారత్నం వచ్చింది. నేను ఆవిడని కూడా చంపాలన్నంత కసిగా ఉన్నాను. ఆవిడ్ని చూడటానికి వెళ్ళాను. ఆవిడ నన్ను చేసిన మోసం గురించి అడిగాను. కానీ శేషారత్నం నాకు ఒక ఉత్తరం చూపించింది. అది వారం రోజులకి చచ్చిపోతాననగా కళ్యాణి రాసింది. అందులో నా గురించి రాస్తూ రాజాకి తండ్రి ఎవరు అని అడిగాడు. శివశంకరమే నా రాజాకి తండ్రి అని, రాజా అతని రక్తమే అని నేను చెప్పలేదు. నేను కావాలనే చెప్పలేదు శేషు. ఎందుకో తెలుసా? నా తల్లి వ్యభిచారిణి అని, నా తండ్రి తాగుబోతు అని నన్ను శివశంకరం ఏసడించాడు. అందుకే ఈరోజు రాజా తండ్రి ఎవరో తాగుబోతూ వ్యభిచారి అని చెప్పి నా కసి అంతా తీర్చుకున్నాను. ఆ క్షణంలో అతన్ని చూడాలి. అప్పుడు అతని ముఖం చూస్తుంటే ఇన్నాళ్ళు నేను పడిన బాధ తీరినట్టుగా అనిపించింది. నా మనసు శాంతించింది. ఇప్పుడేం చేస్తాడో చూడాలి. పరువు పరువు అని ఏడుస్తాడుగా, గప్చిప్గా భరిస్తాడా, లేక రాజా నా కొడుకు కాదని తిరస్కరిస్తాడా? మొదటిది చేసినా రెండవది చేసినా అతనికి నరకమే. నా కొడుకుని నేను మాత్రం వదలను. నా ఒంట్లో ఏం బాగాలేదు. ఎప్పుడు చచ్చిపోతానో. నా రాజాకి నేను తన తల్లినని ఒకసారి తెలిస్తే ఎంతో బాగుండు. అలా శివశంకరం తెలియనిస్తే ఆ క్షణంలోనే నీ తండ్రి శివశంకరమే అని చెప్పేస్తాను. ఆ ఉత్తరం చూడగానే నేను నిలువునా నీరయ్యాను. కళ్యాణిని నేను ఓడించాను అనుకున్నాను. కానీ కళ్యాణి నా మీద ఆఖరిసారిగా ఘన విజయం సాధించింది. ఇది తిరుగులేని విజయం. శేషారత్నం అంది. నేను మందలిస్తూ ఉత్తరాలు రాశాను. కానీ అవి నాకు తిరిగి వచ్చాయి. ఆ తర్వాత కళ్యాణి చచ్చిపోయిందని తెలిసింది అంది. నేను నడుము వంగినట్లుగా అయిపోయాను. నా మనసుకి అకాల వార్ధక్యం వచ్చేసినట్టుగా అయింది. నువ్వు రాజాగా నా కళ్ళెదుట ఉంటే చాలు అనిపించింది. ఎంత ప్రమాదం తప్పింది. లేకపోతే నిన్ను కూడా చంపేసి ఉండేవాణ్ణి కదా. ఆ క్షణం నుంచి నాకు నరకం ప్రారంభమైంది. నేనేం చేశాను? నా కన్నబిడ్డని చేతులారా హత్య చేసుకున్నాను. నా మీద ఒకేసారి 2 పిడుగులు పడ్డాయి. ఒకటి, కళ్యాణి రాజా నా కొడుకు కాదని బుకాయించటం. రెండోది, రాజా హోమోసెక్షువల్ అని తెలియటం. ఈ రెండింటిలో ఏ ఒక్కటి జరిగినా నేను కాస్త నిలదొక్కునేవాడినేమో. కళ్యాణి నా కొడుకు కాదని అన్నా పెంచిన ప్రేమ ఆ కసిని అసహ్యాన్ని కడిగేసేదేమో. ఒకవేళ ఒక్క హోమోసెక్షువల్ అని తెలిసినా తర్వాత ఏ సైకియాట్రిస్ట్కో చూపించి వాణ్ణి మంచి మార్గానికి మళ్లించగలిగేవాణ్ణేమో. ఈ రెండు దాదాపుగా ఒకేసారి జరిగి నాలో వివేకాన్ని అధపాతాళానికి తొక్కేసి నన్ను రాక్షసుడిగా మార్చి రాజా రక్తం తాగేలా చేశాయి. రాజా ఆఖరి క్షణంలో చూసిన చూపు నన్ను 1000 కత్తులతో చీలుస్తోంది. నేను రాజాని చంపలేదు, నన్ను నేనే చంపుకున్నాను అనిపిస్తోంది. అప్పుడు ఆవేశంలో పిచ్చివాడినై అలా చేశాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది నేను వాడిని పెంచిన ప్రేమతో వాడిలో ఎన్ని తప్పులైనా క్షమించవచ్చునని. వాడి మీద నాకు ఇంత ప్రేమ ఉందని నాకు తెలియలేదు. రవి, నువ్వు వచ్చిన తర్వాత బాధపడ్డానే, ఆ ప్రతి క్షణం పరమసత్యం. అది నటన కానే కాదు. అందరూ నీకు పిచ్చి వచ్చిందని నాకు సానుభూతి చూపిస్తుంటే నేను చచ్చిపోయిన రాజాని మర్చిపోలేక ఈ నెపంతో ఆ దుఃఖం పొంగంతా వెళ్ళగక్కేవాణ్ణి. శేషారత్నం ద్వారా మీకు తండ్రిని నేనే, మీరు నా బిడ్డలే అని తెలిసిన తర్వాత నేను నిన్ను రవిగా కాక రాజాగానే చూసుకోవాలని అనుకున్నాను. కానీ దురదృష్టం ఇక్కడ కూడా నన్ను మళ్ళీ బలంగా కాటు వేసింది. జాహ్నవి
నువ్వు రాజా కాదని తెలిసిందని లాయర్లకు చెప్పిందని, వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారని నాకు తెలియదు. నేను బాధపడతానని వాళ్ళు దాచారు. రాజా చచ్చిపోయాడని, నువ్వు హంతకుడువని పోలీసులు రాగానే కాస్త కోలుకుంటున్న నా గుండెల మీద మళ్ళీ కాలం ఇనపపాదంతో నొక్కినట్టయింది. నేనెంతో పకడ్బందీగా ఏర్పాటు చేసిన పథకం జాహ్నవి మూలంగా బయటపడింది. నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజాని చంపావని నేరం ఆరోపించారు. నిజానికి పాప నాగరాజుకు కూడా ఇదేం తెలియదు. ఎప్పుడైతే రాజా చచ్చిపోయాడని పోలీసులకి తెలిసిందని అన్నారో అప్పుడే నేను స్పృహ తప్పి పడిపోయాను. ఈ కేసు ఉరితాళ్లుగా మారి మెల్లమెల్లగా కాలయముడి కరాళహస్తంలా నా వైపుకి నన్ను తనలో బంధించడానికి వస్తోంది. నేను నిస్సహాయుణ్ణి అయిపోయాను. అరెస్ట్ అయిన రాబర్ట్ నన్ను రక్షించడానికి, రవిని ఉరికమ్మ మెక్కించడానికి చక్కటి కథల్లి చెప్పాడు. అది అబద్ధమని చెప్పగలిగిన వ్యక్తి నేనొక్కడినే. నేను మౌనంగా ఉండిపోతే నీకు ఉరిశిక్ష పడటం ఖాయం. నేను నోరు విప్పి నువ్వు నిర్దోషి అని రుజువు చేయాలంటే నేను దోషిగా, హంతకుడిగా ఈ ప్రపంచం కళ్ళెదుట నిలవాలి. అది నా ఆహానికే గొడ్డలి పెట్టు. ఎంతో పరువుగా, ఎంతో పెద్ద మనిషిగా జీవితమంతా గడిపిన నేను ఈ రోజున ఒక హంతకుడిగా, వంచకుడిగా అందరి కళ్ళెదురికి రాలేను. ఈ లోకం ఎలాంటిదో నాకు తెలుసు. అది గౌరవించిన వారిని ఎంతగా అందలం ఎక్కించి ఆరాధిస్తుందో, అగౌరవం కలిగితే అంత బురద చల్లి హీనంగా చూస్తుంది. నేను హంతకుడిని. ఇప్పుడు ఊరుకుంటే నిన్ను ఉరికంబానికి పంపి మరో హత్య చేసిన పాపాత్ముడిని అవుతాను. రాజా పోయిన క్షణం నుంచి నాకు ఈ జీవితం మీద మమకారం నశించింది. ఎన్ని తప్పులు చేసైనా సరే బ్రతకాలి అనే వయసు కాదు నాది. న్యాయస్థానం నన్ను దండించకపోయినా నా మనసు చాలు. నాకు నరకం ఇక్కడే నాలోనే ఏర్పరిచింది. ఇప్పటికే నేను దానిలో వేగిపోతున్నాను. అందుకని నేను నిజమేమిటో ఈ లోకానికి చాటి చెప్పడానికే నిశ్చయించుకున్నాను. అందుకే చేసిన తప్పులన్నింటినీ పశ్చాత్తాపంతో చేతులు జోడించి ఒప్పుకుంటున్నట్టుగా ఈ ఉత్తరం రాస్తున్నాను. కానీ మీరంతా చెప్పబోయే తీర్పు ఏమిటో నాకు తెలుసు. హంతకుడికి మరణమే శిక్ష. అది నాకు నేనే విధించుకుంటున్నాను. నాది ఆత్మహత్య అని, దానికి కారణం కూడా వివరిస్తూ పోలీస్ కమిషనర్కి ఉత్తరం రాసిపెట్టాను. నాకున్న ఆస్తిపాస్తులన్నింటినీ, నా రక్తం, నా వంశానికి వారసుడివి అయినా నీకు అప్పచెప్పవలసిందిగా లాయర్లని అర్థిస్తూ వారికి రాశాను. చిట్ట చివరి ఉత్తరం నీకు రాస్తున్నాను. రవి, మీ అమ్మ, నేను, మేమిద్దరం ఒకరి జీవితంలోకి ఒకరు రావటం చాలా దురదృష్టం. మా ఇద్దరి జీవితాలు కోడెత్రాచులా ఒకదాన్ని ఒకటి కాటు వేసుకున్నాయి. పందెపు కోళ్లల్లా ఒకదాన్ని ఒకటి నిర్దాక్షిణ్యంగా కసితీరా పొడుచుకున్నాయి. రెండింటికి బాధ, అపజయం తప్ప ఇంకేం మిగల్లేదు. రవి, కన్న కొడుకునే చంపుకున్న నికృష్టుణ్ణి నేను. కానీ ఆ పని ఏ పరిస్థితిలో చేయాల్సి వచ్చిందో నీకు వివరంగా తెలియచేశాను. నేను భగవంతుడిని కూడా క్షమార్పణ కోరను. కానీ నిన్ను మాత్రం నన్ను అర్థం చేసుకోమని అర్థిస్తున్నాను. నేను చేసింది మహాపాపమే, ఘోరాతి ఘోరమే. కానీ విధి నన్ను అరచేతిలో కీలుబొమ్మను చేసి ఆడించింది. అది ఒక్కటి నువ్వు అర్థం చేసుకుంటే చాలు. ఈ ప్రపంచమంతా ఏకమై నన్ను హంతకుడిని అని ఈసరించినా నేను లక్ష్య పెట్టను. రవి, నువ్వు నన్ను అర్థం చేసుకుని నా కోసం ఒక కన్నీటి బొట్టు రాలిస్తే అది నన్ను దహించి వేస్తున్న ఈ బాధకి పన్నీరు జల్లవుతుంది. నువ్వు నా బాధని అర్థం చేసుకుని క్షమించగలిగాను అని అనటానికి నిదర్శనం ఏమిటో తెలుసా? నా తలకి నీ చేతులతో కొరివి పెట్టడం. నువ్వు కనుక నిజంగా అలా చేస్తే నా ఆత్మకి శాంతి కలుగుతుంది. నా కడపటి విన్నపం అదే. నేను చాలా అలసిపోయాను. మృత్యు ఒక్కటే నాకు విశ్రాంతి మందిరం. నేను వెళ్తున్నాను రవి. మే గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. నీకు సకల సుఖాలు కలగాలనే ఆశీస్సులతో నీ తండ్రి శివశంకరం. జాహ్నవి ఉత్తరం చదవటం పూర్తయి తలెత్తింది. కొన్ని యుగాల అనుభవం పొందినట్టుగా ఉంది. చేతి మీద రోమాలు నిక్కబడుచుకొని మనసులో కలిగిన భయాందోళనల్ని తెలియచేస్తున్నాయి. జాహ్నవి కలలో నుంచి మేల్కొన్న దానిలా తన చుట్టుపక్కల పరిసరాలు కలయి చూసింది. ఎప్పుడు సూర్యాస్తమయమైందో, ఎప్పుడు చీకటి పడిందో, ఎప్పుడు గార్డెన్లో తన తలవైపు లైట్ వెలిగిందో జాహ్నవికి గుర్తే లేదు. తల తిప్పి చూసింది. పక్కన పాంచజన్యం లేడు. బెంచి ఖాళీగా ఉంది. అంత క్రితం అక్కడ కిటకిటలాడిన మనుషులెవరూ లేరు. ఇంటి వరండాలో అక్కడ గుమికూడిన మనుషులెవరూ లేరు. శివశంకరం గారి శవం కూడా లేదు. ఇంతలో వాసు అటొచ్చు. వాసు, అంతా ఏరి అడిగింది. శ్మశానానికి వెళ్ళి చాలాసేపు అయింది కదమ్మా, తిరిగి వచ్చే టైం కూడా అయింది అన్నాడు. జాహ్నవికి అప్పుడు కానీ తను అక్కడ బాహ్య ప్రపంచం మర్చిపోయి అన్ని గంటలు ఆ ఉత్తరం చదవటంలో మునిగిపోయినట్టుగా తెలియలేదు. రవి శవం వెంట వెళ్ళాడా అనుమానంగా అడిగింది. వెళ్ళారమ్మా.
రవిబాబే అయ్యగారి శవం ముందు నిప్పు వేసిన కుండ తీసుకుని వెళ్ళారు. అమ్మా, రవిబాబు కూడా అయ్యగారి కొడుకేట కదా అడిగాడు. అప్పుడే నౌకర్లకు కూడా ఈ వార్త తెలిసిందన్నమాట. అవును అంది. చాలాసేపు అయిన తర్వాత జాహ్నవి ఆ ఇంటి వరండా మెట్ల మీద కూర్చుని ఉంది. ఇంటి నిండా లైట్లు వేశారు. ఎవరెవరో బంధువులు తిరుగుతున్నారు. జాహ్నవి అలాగే ఎవరి రాక కోసమో ఎదురు చూస్తున్నట్టుగా కూర్చుంది. ఇంతలో కార్లు లోపలికి వచ్చాయి. మొదటి కారులో నుంచి శివశంకరం గారి బావమర్ది, రవి, బ్రాహ్మణుడు, లాయర్లు దిగారు. జాహ్నవి వాళ్ళని చూడగానే లేచి నిలబడింది. రవి అటువైపు వచ్చాడు. అతను ఎటూ చూడలేదు. తలదించుకుని లాన్లో బెంచి వైపు వెళ్తున్నాడు. రవి, జాహ్నవి పిలిచింది. అతను తిరిగి చూశాడు. జాహ్నవిని చూడగానే అతను చకితుడయ్యాడు. బెంచి వైపు వెళ్లకుండా జాహ్నవి ఉన్న మెట్ల వైపు వచ్చాడు. రవి అంది. తన గొంతు తనకే ఎలాగో వినిపించింది. జాను, అతని కంఠం కంపించింది. మరు క్షణంలో జాహ్నవి అతన్ని హత్తుకుపోయేదే. అతను కూడా అలాగే ఉన్నాడు. ఇంతలో రవి వెనక నుంచి రంగనాథం గారు, జాను, నువ్విక్కడే ఉన్నావా, ఇంటికి వెళ్ళలేదు అన్నారు. లేదు బాబాయ్ అంది. పొద్దుపోయింది, వెళ్దాం పదా, జాహ్నవి భుజం చుట్టూ చేయి వేస్తూ అన్నారు. జాహ్నవి తప్పనిసరిగా ఆయన వెంట వచ్చేసింది. వస్తూ వస్తూ వెనక్కి తిరిగి చూసింది. రవి మెట్ల దగ్గర నిలబడి ఇట్టే చూస్తున్నాడు. అతని ముఖం పాలిపోయినట్టుగా ఉంది. ఆ రోజు జాహ్నవికి హాస్పిటల్లో డ్యూటీ లేదు. ఉదయం 9 గంటల వేళ క్లినిక్లో పేషెంట్స్ని చూస్తోంది. లావాటి ఒక ఆమెకి మందులు రాసిచ్చి ఆమెని పంపుతూ నర్సుతో నెక్స్ట్ పేషెంట్ని పంపు అంది. లావాటి ఆవిడ వెళ్ళింది. నర్సు కూడా వెళ్ళింది. జాహ్నవి ఆ రోజు ఉన్న అపాయింట్మెంట్ కార్డ్స్ పరిశీలిస్తోంది. ఇంతలో ఎవరో లోపలికి వచ్చారు. కూర్చోమన్నట్లు కార్డు చూస్తూనే చేత్తో కుర్చీ చూపించింది. గుడ్ మార్నింగ్ డాక్టర్. సుపరిచితమైన ఆ కంఠస్వరం వినగానే ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఎదురుగా రవి నిలబడి ఉన్నాడు. అతను తెల్లటి బట్టలు ధరించి ఉన్నాడు. నడుం దిగువన టక్ చేసిన తెల్లటి షర్ట్కి నల్లటి సన్నటి బెల్ట్ ఉంది. అతని ముఖం చాలా ప్రశాంతంగానూ గంభీరంగానూ ఉంది. అతని కళ్ళల్లో మంచు బిందువులోని స్వచ్ఛత కనిపిస్తోంది. తెల్లటి బట్టల్లో అతని శరీరం సమున్నతంగా మహాశిల్పి చెక్కిన శిల్పంలా కనిపిస్తోంది. గుడ్ మార్నింగ్ డాక్టర్ మళ్ళీ అన్నాడు. నోటి నుంచి డాక్టర్ అన్న పిలుపు వినగానే జాహ్నవి నిటారుగా అయింది. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్ మిస్టర్ రవి. కుర్చీ చూపిస్తూ అంది. థ్యాంక్ యూ. అతను కూర్చున్నాడు. ఒక్క క్షణం ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నారు. జాహ్నవి టేబుల్ మీద సర్ది ఉన్న పేపర్లనే మళ్ళీ సర్దసాగింది. కాస్త ఆగి అతను అన్నాడు, నేను మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. మీ రుణం ఏమిచ్చినా తీరదు అనిపిస్తోంది. మీరు లేకపోతే నేను ఈ విషవలయంలో నుంచి బయటపడలేకపోయేవాడిని. నెవర్ మైండ్. డాక్టర్గా నా డ్యూటీ నేను చేశాను. భగవంతుడు అనేవాడు తోడుంటే ఎవరైనా ఎలాంటి ప్రమాదంలో నుంచి అయినా బయటపడగలరు. జాహ్నవి అంది. జాహ్నవికి కోపం వస్తుంది. ఏమిటి ఫార్మాలిటీ? రవేనా మాట్లాడేది? శివశంకరం గారి ఆస్తికి వారసుడు అయ్యేసరికి మారిపోయాడా? జాహ్నవికి చాలా కోపం వస్తుంది. ఆ కోపం చెంపల్లో ఎరుపుగా ప్రతిఫలిస్తోంది. మీ డ్యూటీ మీరు చాలా అద్భుతంగా నిర్వర్తించారు. మిమ్మల్ని నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పానుగా, నా వృత్తి నాకు ప్రాణమని. ఆ మాటల్లో అణుచుకున్న కోపం విసురు ఉన్నాయి. అతను క్రిందికి చూస్తున్నాడు. జాహ్నవి టేబుల్ మీద పేపర్లను తీసి సొరుగులాగి పుస్తకాలు సర్దసాగింది. కొద్దిసేపు అయిన తర్వాత అతను జేబులో నుంచి చెక్ తీశాడు. అది జాహ్నవి ముందు ఉంచాడు. ఇది నా ఫీజు అన్నాడు. జాహ్నవికి వెంటనే అది తీసుకుని చించి ముక్కలు చేసి అతని ముఖం మీద కొట్టాలని అనిపించింది. కానీ ఆ కోపం పెదవి నొక్కిపట్టి బిగబట్టుకుంది. చెక్ తీసుకుని చూసింది. 1000 రూపాయలు మాత్రమే ఉంది. ఓస్, ఇంతేనా అంది నిరుత్సాహంగా చూస్తూ. అతని ముఖం ఎర్రబడిపోయింది. అంతకంటే నాకు ప్రస్తుతం శక్తి లేదు. తర్వాత నాకు డబ్బు రాగానే మీకు పంపిస్తాను. ఇది కూడా నేను అప్పు చేశాను. జాహ్నవి ఆశ్చర్యం నటిస్తూ చూసింది. అబ్బా, కోటీశ్వరుడైన శివశంకరం గారి అబ్బాయికి డబ్బు లేదా? అప్పు చేశాడా? ఏం విచిత్రం. ప్లీజ్. అతను కుర్చీలో నుంచి లేచాడు. అతని ముఖంలో ఒక క్షణం ఆవేశం పొంగింది. అంతలోనే గాంభీర్యం దాన్ని కప్పేసింది. అతను కిటికీ దగ్గరికి వెళ్తూ జాహ్నవి వైపు వీపు పెట్టి అన్నాడు, నేను ఆ డబ్బుని తీసుకుంటాననే అనుకున్నారా? ఇది మరీ బాగుంది. మనకి న్యాయంగా వచ్చే డబ్బు ఎందుకు కాదనాలి? తెలివి ఉన్న వాళ్ళెవరూ కాదనరు. అయితే నేను తెలివిగలవాణ్ణి కాదేమో. జాహ్నవి మాట్లాడలేదు. అతన్నే చూస్తోంది. అతను చెప్తున్నాడు, నాకెందుకు ఆ డబ్బు? ఒక కాని కూడా అవసరం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని ఆ లాయర్లకు చెప్పాను. డబ్బు ఎప్పుడు కావాలి?
మనుషులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారు పెరగటానికి, చదువుకోవడానికి, భవిష్యత్తు నిర్మించుకోవటానికి కావాలి. మనిషికి చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమ కానీ, డబ్బు ఆసరా కానీ కావాలి. ఎందుకంటే వారు జీవితంలో పోరాడలేరు. వారికి వారుగా ఏదీ సంపాదించుకోలేరు. నా చిన్నతనం అంతా నానా బాధలు పడి గడిపాను. తిండికి మొహం వాచాను. రోజుల కొద్దీ పస్తులు పడుకున్నాను. ఆ దశ గడిచిపోయింది. నేనిప్పుడు పెద్దవాణ్ణయ్యాను. నా శరీరంలో పుష్కలంగా జవసత్వాలున్నాయి. ఈ డబ్బుని నేను సంపాదించుకోగలను. నాకు కావలసినప్పుడు తండ్రి అయిన ఆయన నుంచి నాకెలాంటి రక్షణ కలగలేదు. తల్లి తండ్రి ఉండి కూడా నేను ఎవరూ లేని అనాథనై రోడ్ల మీద పెరిగాను. ఆ తప్పు వాళ్ళది కాదు, ఆ దురదృష్టం నాది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది, అప్పుడు బాధలు పడినా నేనిప్పుడు చాలా అదృష్టవంతుడినే అనుకుంటున్నాను. ఎందుకంటే జీవితం నాకు శిక్షణనిచ్చింది. నా అంతట నేను ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకటం, కావాల్సింది సంపాదించుకోవటం, స్వతంత్రంగా జీవించటం, వ్యక్తిత్వం నిలుపుకోవటం అంటే ఏమిటో అన్నీ నాకు నేర్పింది. నాకు ఏమీ ఇవ్వనట్లే చేసి అన్నీ ఇచ్చింది. అదే అన్నయ్యను చూడు. రాజాని అదృష్టం వరించిందని అమ్మ మురిసిపోయింది. వాడికి అన్నీ లభించి కూడా ఏదీ దక్కని దురదృష్టవంతుడయ్యాడు. వాడి జీవితం కంటే నా జీవితమే బాగుంది అనిపిస్తోంది. నేను ఆయన్ని తండ్రిగా గుర్తించాను, క్షమించగలిగాను, అర్థం చేసుకున్నాను. ఆయన మీద నాకేం కోపం లేదు. అందుకే ఆయన తలకి కొరివి పెట్టాను. కొడుకుగా నా కర్తవ్యం నేను నెరవేర్చాను. ఇక్కడ కూడా నేనే అదృష్టవంతుడినయ్యాను. నాకది చాలు. ఆయన డబ్బులో ఒక్క పైసా కూడా నాకు అవసరం లేదు. అతని మాటల్లో మహత్యం ఏమిటో కానీ జాహ్నవి కోపం మంచులా కరిగిపోయింది. ఇతను సంస్కారవంతుడు, సౌజన్యమూర్తి. ముఖ్యంగా జీవితం అంటే ఏమిటో బాగా తెలుసు. ఇతనికి మనుషుల విలువ, జీవితం విలువ బాగా తెలుసు. అలా తెలిసిన వాళ్లే డబ్బుని లక్ష్య పెట్టరు. అతను చెప్తున్నాడు, నేను శుక్రవారం నాడు మద్రాసు వెళ్ళిపోతున్నాను. మీరు త్వరలో ఫారెన్ వెళ్తున్నారని తెలిసింది. బహుశా మళ్ళీ మనం కలవమేమో. అతను ఇటు తిరిగాడు. అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. కంగ్రాచులేషన్స్. అరుణ్తో మీ వివాహం నిశ్చయమైందని మీ బాబాయ్ చెప్పారు. కానీ అది మీ పిన్నిగారి కాలు ఫ్రాక్చర్ అవటం వల్ల వాయిదా పడిందని, మీరు ఫారెన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి జరుగుతుందని చెప్పారు. నేను శుభలేఖ పంపిస్తే తప్పక పెళ్లికి వస్తాను. అతని కంఠం కనిపించింది. జాహ్నవి అతన్నే చూస్తోంది. ఆ మాటలు వినగానే ఓ షటప్, గెటౌట్ అని అరవాలనిపించింది. కానీ టేబుల్ అంచుని గట్టిగా పట్టుకుని బలవంతంగా ఆపుకుంది. నేను వెళ్ళొస్తాను అతను అనటం, గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళటం ఒకేసారి జరిగాయి. జాహ్నవి నిశ్చేష్టురాలైనట్టు నిలబడింది. తర్వాత మెల్లగా కుర్చీలో కూలబడింది. ముఖం చేతుల్లోకి దించుకుని కూర్చుంది. నర్సు వచ్చింది. రామనాథం వచ్చారమ్మా అంది. ఇప్పుడు ఎవరిని చూడను. నా కొంట్లో బాగాలేదని చెప్పు. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అంది లేస్తూ. నర్స్ ఆశ్చర్యంగా చూస్తోంది. జాహ్నవి ముఖం, ముక్కు ఎర్రబడింది. డాక్టర్ ఏడవగా అదే మొదటిసారి చూస్తున్న నర్స్ ఆశ్చర్యంగా ఏమైంది ఈమెకి అన్నట్టుగా చూస్తూ బొమ్మలా నిలబడింది. రాత్రి 8 గంటల వేళ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మద్రాసు వెళ్లే విమానం 10 నిమిషాల్లో బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. ప్రయాణికుల సందోహంతో ఎయిర్పోర్ట్ అంతా కిటకిటలాడుతోంది. అరుణ్ అక్కడ ఉన్నాడు. అతని చుట్టూ బంధువులు, స్నేహితులు చాలామంది గుమికూడి ఉన్నారు. కొంతమంది అతనితో కరచాలనం చేస్తూ ప్రయాణపు శుభాకాంక్షలు చెప్తున్నారు. జాహ్నవి కూడా అరుణ్ పక్కనే ఉంది. ఇంతలో అందరినీ తోసుకుంటూ వారి దగ్గరికి రవి వచ్చాడు. అతను ఆఖరి నిమిషంలో ఆదరాబాదరా వచ్చినట్లు చిరుచెమటలు నిండిన అతని ముఖమే చెప్తోంది. అతని చేతుల్లో పొడుగాటి పెద్ద పూలగుత్తి ఉంది. ఆ గుత్తిని జాహ్నవి చేతుల్లో పెడుతూ విష్ యూ అ బార్న్ వాయేజ్ డాక్టర్ అన్నాడు. జాహ్నవి ఆ గుత్తిని అందుకుంది. పూలు రకరకాలుగా, రంగురంగులుగా ఎంతో అందంగా ఉన్నాయి. ఆ పూల గుత్తికి ఒక చీటీ వేళ్లాడుతూ కనిపించింది. దానిమీద నాకు పునర్జన్మని ప్రసాదించిన దేవతకి రవి అని ఉంది. జాహ్నవి తలెత్తి చూసింది. అక్కడ రవి లేడు. కళ్ళతో కలియ వెతికింది. ఎక్కడా కనిపించలేదు. జాహ్నవి బరువుగా ఊపిరి తీసుకుని వదిలింది. ఇంతలో ప్యాసింజర్స్ని సిద్ధం కమ్మని అనౌన్స్మెంట్ వినిపించింది. అరుణ్ అందరికీ చెప్పి సెక్యూరిటీ చెక్లోకి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత అరుణ్ ఎక్కిన ప్లేన్ కదిలి వెళ్ళిపోయింది. ప్లేన్ ఎక్కగానే అందరూ బిలబిల్లాడుతూ వెళ్ళిపోయారు. చూస్తుండగానే ఎయిర్పోర్ట్ ఖాళీ అయిపోయింది. జాహ్నవి పూలగుత్తి పట్టుకుని ఒంటరిగా, నెమ్మదిగా, పరధ్యానంగా యువతలకు వస్తోంది. అక్కడ బయట వరండాలో స్తంభానికి ఆనుకుని రవి నిలబడి ఉన్నాడు. జాహ్నవిని అతను చూడగానే గబాల్న దగ్గరకు వచ్చాడు. అతను ఆశ్చర్యంగా, తొట్టుపాటుగా, సంభ్రమంగా తనని తాను నమ్మలేనట్టు చూస్తున్నాడు.
జాహ్నవి తలెత్తి దగ్గరగా వచ్చిన అతన్నే చూస్తోంది. నడవటం మర్చిపోయినట్లుగా జాహ్నవి పాదాలు ఆగిపోయాయి. మై గాడ్, నువ్వు వెళ్ళలేదా? అతను అడిగాడు. నేను వెళ్తున్నానని ఎవరు చెప్పారు? జాను. ఆ పిలుపు వినగానే జాహ్నవికి ప్రాణం వచ్చినట్లయింది. ఆ పేరు పిలవటం మర్చిపోయావనే అనుకున్నాను. మై గాడ్. అతను హఠాత్తుగా జాహ్నవి భుజాలు పట్టుకున్నాడు. గట్టిగా కుదుపుతూ అడిగాడు. నువ్వు అరుణ్తో ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళాలి? ఎందుకా? అతను నీకు కాబోయే భర్త అని నువ్వు అనుకున్నావు. ఎందుకు వెళ్ళలేదు? నిజం చెప్పు. జాహ్నవి క్షణంసేపు అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ తర్వాత చూపులు క్రిందికి వాలిపోయాయి. నా ప్రాణం ఇక్కడే ఉందని తెలిసింది. ఈ శరీరాన్ని అతనితో పంపటం ఇష్టం లేకపోయింది. అతను 1 నిమిషం తదేకంగా చూశాడు. వెంటనే 2 చేతుల మధ్య అమాంతం జాహ్నవిని ఎత్తేశాడు. అరే, వదులు వదులు! జాహ్నవి గిజగిజలాడింది. వదలను. ఇప్పటికే అనవసరంగా వారం రోజులు నిన్ను వదిలాను. నరకమంటే ఏమిటో స్వయంగా అనుభవించాను. మై గాడ్, నేను ఒట్టి ఫూల్ని, ఇడియట్ని. అవునా? అవును, ఖచ్చితంగా అంది. అతను 1 క్షణం తెల్లబోయాడు. ఆ వెంటనే ముఖమెత్తి బిగ్గరగా పక్కున నవ్వేశాడు. కరెక్ట్. నా మనసు నాకు చెప్తూనే ఉన్నా నేనే దాని పీక నొక్కాను. మీ బాబాయ్ చెప్పిన మాటకి తిరుగుంటుందా అనుకున్నాను. వదులు. అదిగో అందరూ చూస్తున్నారు. చూడని. నువ్వు నా దానివని లోకం యావత్తుకి తెలియని. అతను అలా ఎత్తుకుని కారు దగ్గరకు తీసుకువచ్చి దింపాడు. జాహ్నవి బ్యాగ్లో నుంచి కారు తాళాలు తీస్తుంటే అతను తనే వాటిని అందుకుని కారు డోర్ తెరిచాడు. అతను స్టీరింగ్ దగ్గర కూర్చుంటే ఆమె అతని పక్కన కూర్చుంది. కారు స్టార్ట్ అయింది. ఇద్దరు మాటలు రాని వాళ్ళలా కొంతసేపు మౌనంగా ఉండిపోయారు. అతను డ్రైవ్ చేస్తూ అడిగాడు. అరుణ్తో వెళ్ళకూడదని ఎప్పుడు అనుకున్నావు? అప్పుడే చెప్పేశాను. అరుణ్కి నాకు పెళ్లి పొసగదని నాకు తెలుసు. నా మనసులో ఉన్న భయాలు సందేహాలు రాసి ఉత్తరం పంపాను. అతను అర్థం చేసుకున్నాడు. స్వయంగా వచ్చాడు. తను కూడా అదే భయపడుతున్నానని అన్నాడు. పెళ్ళైనాక విడిపోయే కంటే స్నేహితులుగా దగ్గరగా ఉందామని నిశ్చయించుకున్నాం. అతనికి మద్రాసులో ఒక సంబంధం స్థిరపడింది. వాళ్ళు చాలా కోటీశ్వర్లు. ఒక్కతే అమ్మాయి. అతనికి అన్ని విధాలా తగిన అమ్మాయి. కారు ఎయిర్పోర్ట్ దాటి కొద్ది దూరం వచ్చింది. జాహ్నవి చెప్పిందంతా విన్న రవి కారుని రోడ్డు పక్కగా ఆపేసి ఆమె వైపు తిరిగాడు. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను కదూ? జాహ్నవిని దగ్గరకు తీసుకుంటూ అన్నాడు. ఆమె తల అతని గుండెల కానింది. దగ్గుత్తికతో చెప్పింది. నేను నిన్ను బాగానే అర్థం చేసుకున్నాను. నాకు నువ్వు సరైన తోడు అనుకున్నాను. ఎందుకంటే ఇద్దరం నా అనేవారు లేకుండా పెరిగాం. ఇద్దరికీ ఒంటరితనం అంటే ఏమిటో తెలుసు. ఇద్దరికీ ప్రేమనివ్వటం అంటే ఏమిటో తెలుసు. అతను ఆమె తలని ఇంకా ఇంకా దగ్గరగా అదుముకున్నాడు. నాకు భయం వేసింది జాను. ఈ నా జీవితం ఏం చేయాలో తోచలేదు. ఒక్కోసారి వచ్చి నిన్ను నా దాన్ని చేసుకోవాలని అనిపించేది. ఎయిర్పోర్ట్కి వచ్చానే కానీ నువ్వు వెళ్ళిపోవటం చూడటానికి నాకు శక్తి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. అతను జాహ్నవి ముఖాన్ని 2 చేతులతో ఎత్తాడు. మరుక్షణంలో అతని పెదవులు ఆమె నుదురు మీద, కళ్ళ మీద, చెంపల మీద, పెదవుల మీద గాఢంగా చుంబించసాగాయి. అతని ఊపిరి కాలిపోతున్నంత వేడిగా వస్తోంది. అతని కంఠం ఆవేశంగా మందర స్థాయిలో అంటోంది. జాను, నాకెవ్వరూ లేరు. నాకెవ్వరూ లేరు. నేను ఒంటరివాణ్ణి. నన్ను నీ వాణ్ణి చేసుకో. నీ స్వంతం చేసుకో. నీ ప్రేమ ప్రవాహంలో నన్ను ముంచేయి. ఇది నాకిస్తే నేను నీకు ఏమిస్తానో తెలుసా? అందమైన ఇల్లు, చక్కటి పిల్లలు, ప్రశాంతమైన జీవనం. వాటితో కలిపి నన్ను నేను నీకు అర్పించుకుంటాను. జాను, నేను నీ వాణ్ణని చెప్పు. చెప్పు రవి. జాను, చెప్పు జాను. నేను నీ దాన్ని రవి. అతని గొంతులో నుంచి సన్నటి ఆర్తనాదం వెలువడింది. అతను చిన్నపిల్లాడిలా ఆమె నడుం చుట్టూ చేతులు పెనవేసి ఆమె గుండెల్లో ముఖం దాచుకున్నాడు. అతని పెదవులు ఆమె గుండెలను తాకుతూ అంటున్నాయి. జాను, ఇది కల కాదని, నువ్వు నా దగ్గరే ఉన్నానని చెప్పు. ప్లీజ్ చెప్పవు? అతని కంఠం ఆర్ద్రంగా ఆర్తిగా ఉంది. జాహ్నవి కళ్ళు మూసుకుంది. ప్రాణం తేలిపోతున్నట్టుగా ఉంది. ఇంతవరకు కృంగదీస్తున్న అనుమానాలు, భయాలు నామరూపాలు లేకుండా పోయాయి. మనసు ఊహించలేనంత ఆనందలోకానికి ఎగురుతున్నట్టుగా ఉంది. ఇంతలో కారు మీద తట్టి వినిపించింది. ఏ మిస్టర్, ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే దోవ, మీ ఇల్లు కాదు. రవి లేచాడు. అతను సరిగ్గా కూర్చున్నాడు. జేబులో నుంచి 10 రూపాయల కాగితం తీసి కానిస్టేబుల్ చేతిలో ఉంచాడు. ఏమిటిది? నేను ఇది కళ అనుకుంటున్నాను. కాదు, వాస్తవం అని నువ్వు తెలియచేసినందుకు థ్యాంక్ యూ. చెయ్యి ఊపుతూ అన్నాడు. కారు స్టార్ట్ అయింది. అతను కుడి చేత్తో డ్రైవ్ చేస్తూ ఎడమ చెయ్యి జాహ్నవి నడుం చుట్టూ వేసి దగ్గరగా తీసుకున్నాడు. ఆమె అతని భుజం మీద తల ఆనించింది.
జాహ్నవికి ఈ ప్రపంచమంతా మునుపెన్నడూ కనిపించినంత అందంగా కనిపిస్తోంది. కారు వెళ్తోంది. మా ఇద్దరిది ఒకటే బాట. మా గమ్యం ఒకటే. జీవితాంతం ఇద్దరం ఇలా ఒకరి ప్రక్కన ఒకరు ఉండగా ఒకరికి ఒకరు తోడుగా సాగిపోతాం అన్నట్టుగా వెళ్ళిపోతోంది.